వేసవి వేడి తాపం నుండి ఉపశమనం పొందడానికి అందరూ చేసేది చన్నీటి స్నానం. కానీ వేసవిలో కూడా గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? వేసవిలో వేడి నీటి స్నానం అంటే వింతగా అనిపించినా అది నిజం. వేసవిలో గోరువెచ్చని నీటి స్నానం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. ఉరుకులు పరుగుల జీవితంలో గంటలు తరబడి డెస్క్ ముందు కూర్చోవడం, స్మార్ట్ ఫోన్లు వాడటం వల్ల మెడ, భుజాల కండరాలు బిగుసుకుపోతుంటాయి. అలాంటప్పుడు వేసవిలో సాయంత్రం వేళ గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి శరీర నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు, ఏసీ వల్ల కొందరిలో వచ్చే జలుబు నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. ఏసీల వాడకం వల్ల చాలా మందికి ఉదయాన్నే తుమ్ములు, దగ్గు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి సమయంలో గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శ్వాస నాళాలు శుభ్రపడతాయి. జలుబు, దగ్గు నుండి ఇది సహజమైన ఉపశమనాన్ని ఇస్తుంది. రోజంతా ఆఫీస్ పనులతో ఒత్తిడికి గురయ్యేవారు పడుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే ఒత్తిడి దూరం అవుతుంది, హాయిగా నిద్రపడుతుంది. నిద్రలేమితో బాధపడే వారికి ఇది మంచి థెరపీలా పనిచేస్తుంది. అలాగే వేసవిలో చెమట, ధూళి వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు, బ్లాక్ హెడ్స్ వస్తుంటాయి. గోరువెచ్చని నీరు చర్మ రంధ్రాలను సున్నితంగా తెరిచి లోపల పేరుకుపోయిన మురికిని తొలగిస్తుంది. ఫలితంగా చర్మం శుభ్రపడి మొటిమల సమస్య తగ్గి చర్మం చక్కగా మెరుస్తుంది. అలాగే ఋతుక్రమ సమయంలో వచ్చే కడుపు నొప్పి, నడుము నొప్పికి మరియు మైగ్రేన్, తలనొప్పితో బాధపడే వారికి కూడా వేడి నీటి స్నానం ఒక వరం. వేడి నీటి స్నానం నరాలకు విశ్రాంతినిచ్చి తీవ్రమైన నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. గోరువెచ్చని నీటితో స్నానం చేసిన వెంటనే ఏసీ గదిలోకి వెళ్లకుండా కొద్దిసేపు సాధారణ ఉష్ణోగ్రతలో ఉండడం మంచిదే.